తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేల కొనుగోలుపై ఉన్న శ్రద్ధ నిరుద్యోగులపై లేదని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఎమ్మెల్యేల కొనుగోలుపై ఉన్న శ్రద్ధ సీఎం రేవంత్ రెడ్డికి ప్రజల పట్ల నిరుద్యోగుల సమస్యల పట్ల లేదని బీఆర్ఎస్ నాయకుడు నాగరాజు యాదవ్ ఆరోపించారు. టీజీపీఎస్సీ ముట్టడిలో భాగంగా పోలీసులు ఓయూ క్యాంపస్లో విద్యార్థి నాయకులను ముందస్తు అరెస్టు చేశారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను పెంచుతామంటూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొని ఇప్పుడు నిరుద్యోగ విద్యార్థి లోకాన్ని మోసం చేస్తుందని ఆరోపించారు. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలను భర్తీ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుందని నాగరాజు యాదవ్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ప్రజాపాలన అని పేరు చెప్పుకొని తెలంగాణ రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను నట్టెంట ముచ్చినటువంటి సందర్భం ఈరోజు తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కొనుగోలు మీద ఉన్నటువంటి ప్రేమ తెలంగాణ ప్రజల మీద కావచ్చు, తెలంగాణ నిరుద్యోగుల మీద కావచ్చు, తెలంగాణ ప్రజల మీద కానీ లేదు. ఈ తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆనాడు మీదైతే మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ ఏఐసీ సంబంధించినటువంటి మీరు రాహుల్ గాంధీ ఈరోజు ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పినటువంటి రాహుల్ గాంధీ ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు మీరు పరిపాలన చేస్తున్నారు అంటే మీ హామీలు ఎడివేనే అని ఈరోజు సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. ఏదైతే మీరు మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను పెంచి ఈరోజు 1:1 గ్రూప్ 1 1:100 పెంచుతామని ఈరోజు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో చెప్పిండు. అంటే మీ హామీలు ఎడివేనేయి అంటే మీ ప్రేమ అధికారం కోసం తప్ప తెలంగాణ ప్రజల కోసం కాదని తెలంగాణ ప్రజలు కావచ్చు, విద్యార్థి లోకం ఆలోచించుకుంటా ఉన్నారు. రానున్న రోజుల్లో మీకు గోలి కట్టడం ఖాయము. కోదండరామరెడ్డి ఒక మేధావాన్ని చెప్పుకుంటున్నటువంటి కోదండరామరెడ్డి ఈ సైలెంట్కు సమాధానం చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాము. బల్మూరు వెంకటు ఈరోజు ఆనాడు నిరుద్యోగులను రెచ్చగొట్టి ఈరోజు ఎమ్మెల్సీ పదవి ఉందని తప్ప తెలంగాణ నిరుద్యోగులకు ఏమాత్రం ఏ రకంగా ఒరిగబెట్టింది ఏం లేదు. రేవంత్ రెడ్డి ఖబర్దార్ హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రజాపాలనను చెప్పుకొని తన ముసుగులో అరాచకమైన పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు. దీన్ని ఖచ్చితంగా రానున్న రోజుల్లో గుణపాఠం చెప్తాం. విద్యార్థి లోకం మొత్తము ఖచ్చితంగా జాబీ క్యాలెండర్లు ప్రకటిస్తా అని చెప్పింది. గ్రూప్ 2, గ్రూప్ 1 పోస్టులను పెంచుతా అని చెప్పింది. ఇంతవరకు కాలయాపన తప్ప ఈ రోజు లేదు. కోదండరామరెడ్డి ఎక్కడ పడుకున్నావు? ఓ తీన్మార్ మల్లన్న ఎక్కడ పడుకున్నావు? ఓ బల్మూరు వెంకట ఎక్కడ పడుకున్నావు? మీకు ఉద్యోగాలు వస్తే సరిపోతుందా? తెలంగాణ నిరుద్యోగులను రెచ్చగొట్టి మీరు ఈ రోజు మీరు కాలయాపన. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.